ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిర్నగ్న చాక్రియః యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహస్యన్యన్ సంకల్పో యోగి భవతి కశ్చన ఆరు ఋషోర్మునోర్యే రోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ సమః కారణముచ్యతే యదా హీనేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాచ బంధురాత్మాత్మ నస్తస్య येनैत्मावात्मनाजितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णः सुखदुःखेषु तथा मानावमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः सुहृन्मिथ्यार्जुदासीना मज्जस्तद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकी यतचित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्तु चित्रं नाति नीचं चैलाजिन कुशोत्तरम् उपं तत्रैकाग्रं मनः कृत्वा यतचेतेन्द्रियक्रियः उपविश्वासने युञ्जात् योगमात्मविशुद्धये समं कायशिरोग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् तन् प्रशान्तात्मा विगतभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियत मानसः शान्तिं निर्वाणपरमं मत्संसामधिगच्छति नास्तु योगिस्ते योगोस्ति न चैकान्तमनस्नतुः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यथा विनियतं चित्तम् आत्मन्येवातिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यदा दीपो निवातस्थो नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तैकं यत्तद् बुद्धिग्राहमतीन्द्रियं वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा चापरं लाभं मन्यतेनाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगा वियोगं योगसंज्ञितं स निश्चयेन योक्तव्यो योगो निर्वण्ण चेतसा संकल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वान् शेषतः मनस्सेवैन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैरुपरमते बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो निश्चरति मनश्चञ्चलमस्थिरं ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषं युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् అత్యంతం సుఖమస్నుతే పాపరహితుడైన ఆ యోగి పూర్వోత్తక రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ యందే లగ్నమై ఉండొచ్చును. పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి సర్వభూతస్థితం యో మాం
మాం భజచ్చేకత్వ మా స్థితః సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే ఆత్మౌపన్మేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఓ అర్జున, సర్వప్రాణులను తన వలె సమానముగా చూచువాడును, సుఖము గాని దుఃఖము గాని సమముగా చూచువాడును, ఇతరుల సుఖదుఖములను తన సుఖదుఖములుగా భావించువాడును అయిన యోగి పరమశ్రేష్ఠుడు. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మన చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కురం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదమైన శీలమైనది, మదించు స్వభావము దృఢమైనది, మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని అవుట వలనే మిక్కిలి దుష్కరమని భావింతును. శ్రీ భగవాను వాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. శ్రీ భగవానుడిలా పలికెను, హే మహాబాహో, నిస్సందేహంగా మనసు చంచలమైనది, దానిని వశపరుచుకునుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకుంటే సాధ్యమే. అసంశయాత్మానో యోగో దుష్పాప ఇతి మే మతి వశ్యాత్మాన తు యతత సఖ్యో వాప్తుముపాయతః. అర్జునోవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాశ్చలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతి కృష్ణ గచ్చతి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయుచు మనసు వశముందుడని కారణమున అవసాన దశలో మనస్సు చలించి యోగ సిద్ధిని భగవత్ సాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతి ఏమగును. కశ్చిన్నో భవయ విభ్రిష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. హే మహాబాహో, అతడు భగవత్ప్రాప్తి మార్గము నుండి జారినవాడే, ఆశ్రయ రహితుడై ఆలంబనము లేనివాడే, ఉభయభ్రష్టుడై చిన్నాభిన్నమై మేఘము వలె అధోగతి పాలు కాదు కదా. ఏ తన్మే సంశయం కృష్ణ చేతుర్మహస్య చేతసః త్వదన్య సంశయస్యాస్య చేత్థాన హ్యుపపద్యతే. ఓ కృష్ణ, ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుటకే నీకే చెల్లును. ఏలనన ఈ సందేహమును తొలగించుట నీవు తప్ప మరెవ్వరికి సఖ్యము కాదు. నేవేహ దాముత్ర వినాశస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శ్రీ భగవానుడు పలికిన, ఓ పార్థ, అట్టి పురుషుడు ఈ లోకమును గాని పరలోకమును గాని అధోగతి పాలుడు గాని ఏలనన నాయన. ఆత్మోద్ధరణ మనకు అనగా భగవత్ప్రాప్తికై కర్తవ్య కర్మములను ఆచరించు వాడెవ్వడు దుర్గతి పాలుగాడు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ శమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రములైన సంపన్నుల గృహమును జన్మించును. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా విరాగి అయిన పురుషుడు ఆ పుణ్యలోకములకు పోకుండగానే జ్ఞానులైన యోగుల కుటుంబంలోనే జన్మించును. కానీ లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తిచుడు మిక్కిలి దుర్లభము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధో కురు నందన. అచ్చట యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా బుద్ధి రూప యోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును. ఓ కురునందన, ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరలా పరమాప్తి ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటేను అధికముగా సాధన చేయును. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవసోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే. శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగభ్రష్టుడు పరాధీనుడైనను పూర్వసాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును. అట్లే సమబుద్ధి రూప యోగ జిజ్ఞాసుడు కూడా వేదములలో తెల్పబడిన సకామ కర్మ ఫలములను అధిగమించును.
ప్రయత్నార్జతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాంతి పరాంగతిం. కానీ ప్రయత్నపూర్వకంగా యోగ సాధనము చేయి యోగి అనేక జన్మముల సంస్కారముల ప్రభావమున ఈ జన్మము ఎందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తక్షణమే పరమ పదమును పొందును. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మభ్యశ్చాధికో యోగి తస్మాజ్యోగి భవార్జున. యోగి తాపసకముల కంటేను శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు, సకామ కర్మలను ఆచరించు వారి కంటేను శ్రేష్ఠుడని భావింపబడును. కావున ఓ అర్జున, నీవు యోగిని కమ్ము. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తమతమామతాః. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమ యోగో నామ షష్ఠోధ్యాయః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇది మా అమ్మకి అంకితము. మా అమ్మగారి పేరు సుబ్బరత్నమ్మ, మా అమ్మకి అంకితము.